హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటా ఇది అనుకుంటున్నారా? చారు అనుకుంటున్నారు కదా? కాదండి, కషాయం. మా ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేదు, అందుకని మా అమ్మగారు నేను లేచేసరికి సండే ఇలా కషాయం చేసి పెట్టారనమాట. ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ వేసారండి, చెప్తాను మీకు. ఏంటంటే అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, లవంగ మొగ్గలు, కొంచెం ధనియాలు, ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసారండి, తులసాకులు వేశారు. ఇవన్నీ కలిపి చిన్న రోళ్ళు ఉంటుంది కదండి, కలంలో దంచారు. బాగా కచ్చపిచ్చ దంచేసి అది వాటర్లో బాగా మరగబెట్టారనమాట. బా చేదుగా అంటే అంత టేస్ట్గా ఉండదు కదా అని అందులో చిన్న బెల్లం కూడా వేశారు. టేస్ట్ అయితే బాగానే ఉంది, కాకపోతే నాకు కొంచెం ఎల్లుల్లిపాయ స్మెల్ పడదు. పచ్చి ఎల్లుల్లిపాయ తినలేను ఆ స్మెల్, కానీ తాగేలాగే ఉందిలేండి. తాగాము. మా అమ్మగారు అందరికీ ఇదిగో పెద్ద గ్లాసుల నుండి ఇచ్చారు. నాకు అంత తాగలేనని చెప్పి ఒక చిన్న గ్లాస్తో తీసుకొని తాగామన్నమాట. ఇంట్లో అందరికీ పిల్లలకు కూడా మేము పట్టించాము. తాగాక బాగానే అనిపించింది. మా హస్బెండ్ అయితే నెక్స్ట్ డే కూడా అడిగారు, కషాయం అడిగి చేయించుకొని తాగారండి. ఇందులో కొంచెం నిమ్మకాయ రసం, తేనె వేశారు మా అమ్మగారు. పిల్లలు కొంచెం తేనె వేస్తే తీయగా ఉండి తాగుతారు కదా, దానికోసం పిల్లల కోసమని తేనె కొంచెం కలిపారండి. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఈ సండే కొంచెం లేట్గానే లేసాము. బాబుకి స్కూల్ ఉండదు కదా, ఆయన సండే కదా అని. సండే ఎంత ఫాస్ట్గా లేచినా కూడా పని అవ్వదండి, ఎందుకంటే ఆ రోజే ఎక్కువ పని ఉంటుంది మామూలు డేస్తో పోల్చుకుంటే. ఎందుకంటే కర్రీస్ అని బయట నుంచి తీసుకురావడం అని, పిల్లలు అల్లరని ఇంట్లో ఉంటారు కదా, ఏ పని తవలదో. మేమైతే సండే లేట్గా లేసాము. టీ పొదులు మా అమ్మగారు ఇది ఇచ్చారని చెప్పాం కదా, అందరం తాగాం పిల్లలతో సహా. తర్వాత మా పనులన్నీ మొదలు పెట్టామన్నమాట. సాటర్డే నైట్ మా వారు వచ్చారండి. సండే మార్నింగ్ లేవగానే నేను తన బట్టలని నానబెట్టేశాను. అయితే పని అయ్యాక ఉతుకుదాం కదా అని మేము టిఫిన్ కింద అయితే సేమియా ఉప్మా చేసుకుంటున్నాం. ఎక్కువ ఇడ్లీ ఈ మధ్య తిని తిని బోర్ కొట్టేసింది మాకు. ఈ సేమియా ఉప్మా స్పెషల్ ఏంటంటే మనకి మైదా పిండితో సేమియాలు వస్తాయి కదా, అలా కాకుండా గోధుమ పిండితో వస్తున్నాయండి ఇప్పుడు. పిల్లలు కూడా తినొచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. మా నాన్నగారికి పిల్లలకి కూడా బాగుంటుంది కదా, మా నాన్నగారు షుగర్ పేషెంట్. గోధుమలతో చేసింది సేమియా అయితే తింటారు, మైదా సేమియా అయితే అసలు ముట్టుకోరనమాట. ఇవిగోండి ఇలా ఉంటాయి. మామూలుది మైదా అయితే ఏపాలి, ఏపకపోతే ముద్దలా అయిపోద్ది. ఈ గోధుమ సేమియాలు అయితే అలా ఏం లేదండి, మామూలుగా డైరెక్ట్గా ఉప్మా మనం ఎలా చేసుకుంటాం ఉప్మా అలాగే చేసేయచ్చు. పొడి పొడిగా ఉంటున్నాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. సేమియా ఉప్మాకి మేమైతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తామండి, అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. అలాగే ఒక గ్లాస్కి 3 గ్లాసులు కనుక మనం ఉప్మాకి వేసినట్టు వేస్తే కనుక పేస్ట్ లాగా అయిపోద్దండి, ఎక్కువ ఉడికిపోయి వాటర్ ఎక్కువైపోయి పాడైపోద్ది. మేమైతే 2 గ్లాసులు వేస్తాం, కరెక్ట్గా సెట్ అయిపోద్ది. అందులో మేమైతే ఇందులోకి క్యారెట్, జీడిపప్పు, వేరుశనగగుళ్ళు, టమాటా ఏది ఉంటే అది, మా ఇంట్లో ఏముంటే ఉప్మా చేసినప్పుడు అవి వేస్తూ ఉంటామండి, టేస్ట్ బాగుంటుంది. టమాటా అయితే రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా వేస్తామన్నమాట. పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి కూడా బ్రష్ చేయించి కషాయం తాగించిన తర్వాత కొంచెం టిఫిన్ పెట్టేసామండి. వాళ్ళందరూ తినేసిన తర్వాత నేను కూడా తినేసాం. ఇవాళ సండే కదా, మటన్ తీసుకొచ్చారనమాట. మసాలా మిక్సీ పట్టడానికి పక్కన పెట్టుకున్నామండి. ఈలోపు గిన్నెలు ఉన్నాయి, నైట్ గిన్నెలు నైటే కడిగేసాం. అప్పుడైతేనే పని అవుతుందండి. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలన్నీ కడిగేసి బౌల్ ఇచ్చేసాం పక్కన. కొన్ని మిరియాలు, వెల్లుల్లిపాయ రెమ్మలు చిన్న కలంలో వేసి దంచుతున్నామండి, మిరియాల చారు పెడదామని. మటన్ తెచ్చుకున్నాం కదా, 2 పూటలకి రావాలంటే చారు పెట్టుకుంటే 2 పూటలకి వచ్చేస్తుంది. ఈవినింగ్ మళ్ళీ కర్రీ వండక్కర్లేదు, అందుకని మిరియాల చారు పెడదామని. ఇందులో టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, చింతపండు అన్నీ వేసి ముందు శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఏమీ లేదండి, ఇది మామూలు చారు పెట్టినట్టే, కాకపోతే కొంచెం మిరియాలు వేసుకుంటున్నాం అంతే. వేడికి జలుబు ఏమన్నా ఉంటే, జలుబు దగ్గు అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం తగ్గుతాయి అన్నమాట. ఇక మిరియాలు, ఎల్లిపాయ ఇలా శుభ్రంగా దంచేసుకుని కచ్చాపచ్చాక మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోబోయే చారులో వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత లాస్ట్లో మనం తాలింపు పెట్టుకుంటాం కదా, చారు తాలింపు అలా పెట్టుకోవాలి. నేనైతే కర్రీ కోసం ఉల్లిపాయలు కట్ చేస్తానండి. కత్తి పెడితే నేను ఫాస్ట్గా ఆనియన్స్ కట్ చేయలేనండి, చాలా స్లోగా కట్ చేస్తాను. అదే కట్టర్తో అయితే ఫాస్ట్గా అలవాటు అయిపోయింది. మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా ఇలా కట్టర్తోటే కట్ చేసేస్తాం కూరగాయలన్నీ. చాలా ఫాస్ట్గా పని అయిపోయినట్టు అనిపిస్తుంది. జలుబు వల్ల నా వాయిస్ క్లారిటీ లేదండి, మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం జలుబు తగ్గేదాకా ఆనియన్స్ కట్ చేసి మా అమ్మగారికి ఇచ్చానండి, కూర స్టవ్ మీద వండేయమ్మా అని చెప్పి. నాకైతే బట్టలు ఉన్నాయి, మా వారిని పొద్దున్నే నానబెట్టానని చెప్పాను కదా, ఈ బట్టలన్నీ ఉతికేసి ఆరేసాను. మళ్ళీ ఐరన్ చేయించాలి కదా, తను మండే వెళ్ళిపోతారు మళ్ళీ, అప్పుడు అన్నీ రెడీగా ఉంచాలి.
అలాగే పిల్లల బట్టలు ఉన్నాయి. పిల్లల బట్టలు అన్నీ చిన్న వాషింగ్ మిషన్లో వేస్తానండి. వాషింగ్ మిషన్లో వేసినవన్నీ పైన మేడ మీద కట్టుకెళ్ళి ఆరేస్తున్నాను. పిల్లలవన్నీ ఇంచుమించు వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను. మా బాబు యూనిఫామ్ మాత్రం చేతితో ఉతుకుతానండి. పిల్లల బట్టలు ఊరికి వదలాలంటే చేతితోటే ఉతకాలండి. వాషింగ్ మిషన్లో వేస్తే అవ్వదు. మా వారికి కూడా చేతితో ఉతికితేనే బాగా వైట్గా వచ్చినట్టు అనిపిస్తాయి. వాషింగ్ మిషన్లో వేస్తే ఎక్కడ మురికి అక్కడే ఉంటుంది. ఇంకా తప్పదనుకుంటే టైం లేనప్పుడు వాషింగ్ మిషన్ యూజ్ చేస్తాం. వీలైనంత వరకు మాకు కుళాయి వస్తుందండి, మున్సిపల్ వాటర్ వస్తుంది మార్నింగ్ ఈవినింగ్. మార్నింగ్ తొందరగా లెగిసాను, టైం ఉంటే కనుక పొద్దున్నే ఉతికేస్తాం, లేదంటే ఈవినింగ్ ఉతికేసుకుంటాం. ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు వాషింగ్ మిషన్ యూజ్ చేస్తాం అనమాట. మీ ఇంట్లో అయితే సండే టైంలో పనులు ఫాస్ట్గా అవుతాయా, మా అలాగే స్లోగా అవుతాయా? కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే చాలా స్లోగా అవుతాయి. బట్టలు ఆరేసిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించేసానండి వేడి నీళ్ళు పెట్టి. తర్వాత వాళ్ళు శివ చూస్తానన్నారు, టీవీలో బొమ్మలు చూస్తున్నారనమాట. మా బాబు సాటర్డే ఈవినింగ్ ఇచ్చిన హోంవర్క్ సండే సెలవే కదా అప్పుడు చేస్తాను మమ్మీ అని చెప్పి చేయలేదండి. అది చేయమని చెప్తున్నారు మా వారు. మా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఒంట్లో బాగోపోవడం వల్ల గ్యాస్ అవి క్లీన్ చేయలేదండి, అలా పడితే అలా ఉన్నాయి. నేను ఒకవేళ ఇలా కాదక్క అలా చేయండి వీడియోస్ అని మీరు చెప్పారనుకో నాకు తెలుస్తుంది కదా, నేను చేసిన పొరపాట్లు సరిదిద్దుకుని నెక్స్ట్ టైం అలా చేయకుండా బాగా చేయడానికి ట్రై చేస్తానండి. అందుకని మీరు చెప్పండి, ఇలా కాదక్క అలా చేయండి అని నాకు ఒక సలహా ఇవ్వండి. ఉంటాను, బాయ్ అండి.